అందరూ వెకేషన్లో బయట తిరుగుతుంటే చిన్నపిల్లలు వేసుకుని బయటికి ఏం వెళ్తామని ఇంట్లోనే తాటి ముంజలతో చిన్న పార్టీ చేసుకున్నాం ఫ్యామిలీ అంతా కలిసి. ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండాలని ఈ వీడియో చూశాక మీకే అర్థమవుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్లో నాకు తాటి ముంజలు బాగా తినాలనిపించింది. అప్పుడు దొరకలేదు కానీ ఇప్పుడు తెప్పించుకున్నాను. డెలివరీ అయ్యి 1 మంత్ అవుతుంది. ఫీడింగ్ మమ్స్ కూడా 1 or 2 నార్మల్గా తినొచ్చు. ఎలాంటి పథ్యం లేకుండా అన్నీ తినేస్తున్నాను. సో లేట్ చేయకుండా తాటి ముంజలు తీసుకొని నేను డొప్పలు తీయడం స్టార్ట్ చేశాను. మా వాళ్ళేమో కోయడం స్టార్ట్ చేస్తున్నారు. అందరము కలిసి ఫ్యామిలీతో ఇలా చాలా ఎంజాయ్ చేశాము. చూస్తే తెలియట్లేదు కానీ ఈ డొప్పలు తీయడం చాలా కష్టమే, అస్సలు రావట్లేవు. ఇక నా వల్ల కాదని మా మమ్మకి ఇచ్చాను. మా మమ్మీ చూడండి ఎంత ఫాస్ట్గా తీస్తుందో. మా అన్నయ్య కోయడం స్టార్ట్ చేశాడు. మాకెలాగో కోయడం రాదని కోసినవన్నా తిని పెడదామని తినడం స్టార్ట్ చేశాము. మా వాడు చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. ఫస్ట్ టైం మేము తినడం. ఫస్ట్ తినలేదు, అందరం తింటుంటే చూసి తింటున్నారు. పిల్లలకు కూడా మనం తినే ఫుడ్ చాలా హెల్తీ ఫుడ్ అలవాటు చేయాలి. మనం ఏది తింటే వాళ్ళు కూడా అదే తింటారు. బయట ఫుడ్ అస్సలు పెట్టకండి. తాటి ముంజ నీరు ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. చాలా స్వీట్గా ఉన్నాయి, కొబ్బరి నీళ్ళ కన్నా చాలా స్వీట్గా ఉన్నాయి. ఫస్ట్ వాటర్ డొప్పలో కొంచుకొని తాగేసి తర్వాత ముంజకాయలు తినడం స్టార్ట్ చేసాము. ఇలా ఎంతమంది చేస్తారు, కొంతమంది ఏమో డైరెక్ట్గా అలానే తింటారు. కానీ ఇలా అన్ని వాటర్ ఒకేసారి తాగితే చాలా బాగుంటుంది. ఎక్కువ తాగినట్టు ఫీలింగ్ వస్తుంది. మేము తాగాక అది చూసి తర్వాత నేను తాగుతానంటే తర్వాత మా చిన్నోనికి తాగించాము. అందరం తాగాము. చాలా స్వీట్గా బాగున్నాయి. ఈ సమ్మర్లో మీరు ఎంతమంది తాటి ముంజలు తిన్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సక్సెస్ఫుల్గా తినడం కంప్లీట్ చేసాము. ఇల్లు మొత్తం పెంట చేసాము. తర్వాత తిన్నాయని పడేయడం ఎందుకని ఒక 2 మంచి గిన్నెలు తీసుకొని మా చిన్నోనికి ఒక బండి గిన్నె తయారు చేసి ఇచ్చాము. చాలా బాగా ఎంజాయ్ చేశాడు వాటితో ఆడుకుంటూ. చిన్నప్పుడు మేము కూడా ఇలాగే ఆడుకున్నాము తాటి ముంజల బండితోటి. మీలో ఎంతమంది ఇలా తాటి ముంజల బండి చేసుకొని ఆడుకున్నారు ఈ సమ్మర్లో? మీ పిల్లలకు కూడా ఇలా చేసి ఇచ్చారా? చేస్తే కామెంట్ చేయండి. బాయ్.